మనము భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కువ పెంచారు, కానీ ఇప్పుడైతే సరిపడా ప్లేస్ లేక, అదేవిధంగా అత్యవసర ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర డోర్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అయితే బస్సు భవనం ఇచ్చినా కానీ నిర్మాణం మాత్రము సరిగా జరగలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో తిరుగుతున్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, పల్లె వెలుగు బస్సులు కావచ్చు, ఈ బస్సులకు అత్యవసర ద్వారాలు ఉంటాయి. అత్యవసర ద్వారాలు గత కొన్ని సంవత్సరాలుగా ఆ యొక్క సీట్లు ఏవైతే ఉన్నాయో వెనక ఆనుకున్నటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క అత్యవసర ద్వారానికి మధ్యలో రావడంతో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు దిగాలంటే అవకాశం కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదో నామకి వాస్తి ఏదో చట్ట ప్రకారం పెట్టాలి కాబట్టి అత్యవసర ద్వారం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క బస్సుల ప్రైవేటు యజమానులు కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, దాన్ని తూతూ మంత్రంగా ఉపయోగిస్తుంది తప్ప ఇది ప్రజలకి స్వచ్ఛంగా ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీట్లు కూడా ఈ యొక్క బస్సులు ప్రయాణికులు కూర్చున్నట్లయితే ఈ యొక్క ఒక సీటు గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు, మరో సీటు గ్యాప్ మెయింటైన్ చేయకపోవడంతో ప్రయాణికులు కాళ్లు పెట్టుకోవడానికి తీవ్ర అవస్థలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా ప్రయాణికులకు ఆ తీవ్ర అసౌకర్యం కలుగుతున్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ఈ యొక్క ఆర్టీసీ బస్ భవన్ ఏదైతే ఉందో నమూనా ఇచ్చినటువంటి దాన్ని ఈ యొక్క బస్సు యజమానులు అంటే ప్రైవేటు యజమానులు ఈ యొక్క బస్సుల్లో ఆర్టీసీ డిపోలలో ఎయిర్ బస్సులు పెట్టినటువంటి నేపథ్యంలో ఆ యొక్క బస్సుల యొక్క తయారీ విధానం ఆర్టీసీ భవన్ ఇచ్చినట్టుగా ఈ యొక్క తయారు చేయకుండా తమ ఇష్టాన రీతిలో తయారు చేయించి ఈ యొక్క బస్సులను ఆర్టీసీకి అప్పచెప్పడం వల్ల ఈ యొక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అదే పరిస్థితి నేటికి కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అధికారంలో రావడానికి 6 గ్యారంటీల పథకంలో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రయాణికులు అధిక సంఖ్యలో బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అత్యవసరంగా దిగాలంటే ఈ యొక్క అత్యవసర ద్వారం ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం దగ్గర బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆ యొక్క బస్సులో నుంచి అత్యవసర ద్వారంలో నుంచి దిగటానికి మహిళ అష్ట కష్టాలు పడినటువంటి పరిస్థితిని గతంలో కూడా మనం మన అమ్మ న్యూస్ ఛానల్లో చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా విడుదల చేసినటువంటి ఆర్టీసీ బస్సులు, ఎక్స్ప్రెస్లు కానీ ఇతర పల్లె వెలుగు బస్సులు కానీ వీటిని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రవేశపెట్టిన బస్సులకు కూడా అంటే ఈ యొక్క తప్పిదాలను ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తోంది అనేది కూడా ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇకనైనా ఈ యొక్క బస్సుల యొక్క అసౌకర్యాన్ని ప్రయాణికులకు కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకొని తక్షణమే ఈ యొక్క తప్పిదాలను సరిదిద్ది ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా చూడాలని చెప్పేసి కూడా ప్రయాణికులు కోరుతున్నారు వరుణ్. రైట్. అయితే ప్రస్తుతానికి అంటే ఆల్రెడీ కూడా బస్సులు లేవు అన్న క్రమంలో మళ్ళీ కొత్త బస్సులు ఏర్పాటు చేసింది. సో నమూనాలు కూడా డిఫరెంట్గా వేశారు. వీళ్ళ మీద అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, యాక్షన్ తీసుకుంటారా లేదా, అదేవిధంగా ప్రయాణికుల ప్రస్తుతం డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే వరుణ్, గతంలో ఉన్నటువంటి బస్సులు ఎలాగో కాలం చెల్లుతున్నాయి కాబట్టి వాటిని తీసేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రయాణికులు 100% బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బస్సుల సంఖ్యను వేలల్లో పెంచేటువంటి నేపథ్యం ఉంది. అలాగే కొన్ని బస్సులు ఇప్పుడు ఆర్టీసీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొత్త బస్సులు వచ్చినాయి కూడా. ఆ బస్సులకు కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్ భవన్ నుంచి ఇచ్చినటువంటి బాడీ బిల్డింగ్ ఏదైతే ఉందో వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఆ యొక్క బస్సు ప్రైవేట్ బస్సుల యజమానులు కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, ఈ యొక్క పరిస్థితులను గమనించి ఆర్టీసీ భవన్ నుంచి వచ్చినటువంటి నమూనాను వీళ్ళు అమలు చేయకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైనా వచ్చేటువంటి బస్సులకు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి బస్సులకు కావచ్చు, ఈ యొక్క తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దకపోతే ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తప్పవని కూడా చెప్పుకోవచ్చు. ఇకనైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి తక్షణమే ఈ యొక్క
బస్సుల్లో ఉన్నటువంటి తప్పిదాలు, ప్రయాణికులు సీట్లలో కూర్చోలేనటువంటి పరిస్థితి, కాళ్ళు పెట్టుకుంటే సీట్లు ఒత్తుకుపోతున్నటువంటి పరిస్థితి, కొన్ని సీట్లకు మాత్రం గ్యాప్ అత్యధికంగా పెడుతున్నారు. అంటే తూతూ మంత్రంగా తాము బస్సులు తయారు చేయించి ధనార్జనే ధ్యేయంగా బస్సులను బస్ డిపోల్లో ఐర్ బస్సులను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఈ యొక్క ఆర్టీసీ అధికారులు స్పందించి ఈ యొక్క పరిస్థితులను చక్కదిద్దకపోతే ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే బస్ స్టాండ్ లోకి వచ్చినప్పుడు లైట్లు ఆర్పకుండా కూర్చున్నటువంటి నైట్ టైంలో బస్ స్టాండ్ లో కూర్చున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రయాణికుల కళ్ళ మీద ఆ యొక్క పవర్ఫుల్ లైటింగ్ కళ్ళ మీద పడటం వల్ల నేత్రాలు కూడా చూపు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో ఆర్టీసీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది కూడా ప్రయాణికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఇలాంటి తప్పిదాలను తక్షణమే సరిదిద్ది ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.